హాయ్ అండి. ప్రాథమిక ఉపాధ్యాయులు కావాలని చాలా మందికుంటుంది కదా. అలాంటి వాళ్ల కోసమే ఈరోజు మనం ఏపీడీసీ 2026కు సంబంధించిన ప్రతి విషయాన్ని అఫీషియల్ సమాచారం ఆధారంగా వివరంగా తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి ఆలోచించండి. మీ లక్ష్యం ఒక ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వడమేనా? మీ జవాబు గనక అవును అయితే మీరు కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నారు. ఎందుకంటే ఆ లక్ష్యాన్ని నిజం చేసే మొదటి మెట్టు ఈ డీఈసీఈటీ. సో ఇక ఆలస్యం చేయకుండా దీని గురించిన ప్రతి విషయాన్ని క్లియర్గా చూసేద్దాం. సరే, మొదటగా అసలు ఈ డీఈసీటీ ఏంటి, టీచర్ అవ్వడానికి ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. డీసెట్ అంటే డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. పేర్లోనే ఉంది కదా, ఇదొక ఎంట్రన్స్ టెస్ట్. దేనికోసం అంటారా? ఆంధ్రప్రదేశ్లో డిఎల్ఎడ్ కోర్సులో అడ్మిషన్ కోసం. ఈ కోర్సు పూర్తి చేస్తే చాలు, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ అయినా ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వడానికి అర్హత వచ్చేసినట్టే. ఓకే, డీసీటీ ఏంటో తెలిసింది. మరి దీనికి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ అర్హతల్లో ముందుగా బేసిక్ విషయాలు చూస్తే ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి, ఇంకా ఏపీ లోకల్ లేదా నాన్ లోకల్ స్టేటస్ ఉండాలి. ఇక వయసు విషయానికొస్తే ఒక మంచి విషయముంది. సెప్టెంబర్ 1 నాటికి కనీసం 17 ఏళ్లు నిండి ఉండాలి, అంతే. అప్పర్ ఏజ్ లిమిట్ అస్సలు లేదు. అంటే టీచర్ అవ్వాలన్న మీ కోరికకు వయసుతో సంబంధం లేదన్నమాట. సరే, వయసు గురించి చూశాం. ఇప్పుడు చదువు సంగతేంటి? ఇక్కడే ఇంటర్ మార్కులు చాలా కీలకం. మీరు గనక ఓసీ లేదా బీసీ కేటగిరీకి చెందినవారైతే ఇంటర్లో కనీసం 50% మార్కులు తెచ్చుకోవాలి. అదే ఎస్సీ, ఎస్టీ లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీ అయితే వాళ్లకి కొంచెం రిలాక్సేషన్ ఉంది. 45% మార్కులు ఉంటే సరిపోతుంది. ఇక్కడొక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది, ఇది అస్సలు మర్చిపోవద్దు. ఎవరైతే వొకేషనల్ ఇంటర్మీడియట్ చేసి ఉంటారో వాళ్లు డీఈసీఈటీ రాయడానికి ఎలిజిబుల్ కారు. ఇది కేవలం జనరల్ ఇంటర్ చేసిన వాళ్ళకి మాత్రమే. సో ఈ విషయం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. ఓకే, మనకు అర్హతలున్నాయని కన్ఫర్మ్ చేసుకున్నాం. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? అప్లై చేయడం. సో ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. డేట్స్ చాలా ఇంపార్టెంట్, కరెక్ట్గా నోట్ చేసుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ మార్చ్ 31న స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ 15న ఎండ్ అయిపోతుంది. సో ఆ మధ్యలోనే అప్లై చేసేయాలి. ఇక హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ డేట్ ఎప్పుడన్నది ఇంకా అనౌన్స్ చేయలేదు. అందుకే అఫీషియల్ వెబ్సైట్ని అప్పుడప్పుడు చెక్ చేస్తూ ఉండటం మంచిది. ఇక అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే 1000 రూపాయలు. ఇది కూడా కేవలం ఆన్లైన్లోనే పే చేయాలి. ఇంకో విషయం, ఈ ఫీజు నాన్ రీఫండబుల్, అంటే ఒకసారి కట్టాక తిరిగి ఇవ్వరు. అందుకే అప్లై చేసే ముందు అన్ని అర్హతలు ఉన్నాయో లేదో 1-2 సార్లు చెక్ చేసుకోవడం బెటర్. సరే, అప్లికేషన్ ప్రాసెస్ అంతా ఓకే. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, సిలబస్ ఏంటి, ఈ వివరాలన్నీ ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. మొత్తం ఎగ్జామ్ 100 మార్కులకు జరుగుతోంది. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే. అంటే టెన్షన్ పడాల్సిన పనిలేదు. కరెక్ట్ ఆన్సర్ని గుర్తుపడితే చాలు, ఫుల్ మార్క్స్ వచ్చేస్తాయి. ఈ 100 మార్కుల్లో పార్ట్ ఏకి 60 మార్కులు కేటాయించారు. ఇది స్కూల్ లెవెల్ సిలబస్. ఇందులో మనకి టీచింగ్ యాప్టిట్యూడ్, జీకే, ఇంగ్లీష్, తెలుగు ఇలా అన్ని బేసిక్ సబ్జెక్టులుంటాయి. ఈ సిలబస్ అంతా కూడా 6వ తరగతి నుంచి 10వ తరగతి మధ్యలోనే ఉంటుంది. ఓకే, పార్ట్ ఏ 60 మార్కులు అయిపోయింది. ఇక మిగిలిన 40 మార్కులు పార్ట్ బికి. ఇక్కడే మన స్పెషలైజేషన్ వస్తుంది. మీరు ఇంటర్లో ఏ గ్రూప్ చదివారో దాని ఆధారంగా మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ లేదా సోషల్ స్టడీస్, ఈ 4గింట్లో ఏదో ఒకటి ఎంచుకోవాలి. మీరు ఏ గ్రూప్ అయితే ఎంచుకుంటారో ప్రశ్నలు కూడా దాన్నించే వస్తాయి. సో చాయిస్ మీదే. ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్లో రాయాలి అని టెన్షన్ పడక్కర్లేదు. ఎందుకంటే ఈ ఎగ్జామ్ 4 భాషల్లో రాసుకోవచ్చు: తెలుగు, ఉర్దూ, తమిళం, ఇంకా ఇంగ్లీష్. మీకు ఏ భాషలో అయితే కంఫర్టబుల్గా ఉంటుందో దాన్నే ఎంచుకోవచ్చు. పరీక్ష రాసేశాం, మంచి మార్కులొచ్చాయి. ఆ తర్వాత ఏంటి? ఇప్పుడు మనం అడ్మిషన్లు, సీట్ల కేటాయింపు గురించి తెలుసుకుందాం. అంటే మన ర్యాంక్ని సీటుగా ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఇందాక మనం క్వాలిఫికేషన్ మార్క్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, అవే మార్కులు ఇక్కడ ర్యాంకింగ్కి కూడా వర్తిస్తాయి. ఓసీ, బీసీ వాళ్లు 50% మార్కులు తెచ్చుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ వాళ్లు 45% తెచ్చుకోవాలి. ఈ కటాఫ్ దాటితేనే మీకు ర్యాంక్ ఇస్తారు. ఇక సీట్ల పంపిణీ విషయానికొస్తే ఇక్కడ చాలా మంచి బ్యాలెన్స్ మెయింటైన్ చేశారు. చూడండి, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్ స్టడీస్
ఈ 4 గ్రూపులకు కూడా సమానంగా 25% చొప్పున సీట్లు కేటాయించారు. అంటే ఏ గ్రూప్ వాళ్ళకి అన్యాయం జరగదన్నమాట. అందరికీ సమాన అవకాశాలు. మొత్తం సీట్లలో 80% సీట్లను కేటగిరీ ఏ అంటారు. ఇవి పూర్తిగా మన డీసీట్ ర్యాంక్ మీద ఆధారపడి కౌన్సిలింగ్ ద్వారా ఇస్తారు. మిగిలిన 20% కేటగిరీ బి సీట్లు. ఇవి కాలేజ్ మేనేజ్మెంట్ కోటా కిందకొస్తాయి. రిజర్వేషన్ల గురించి కూడా తెలుసుకోవాలి. మొత్తం సీట్లలో 85% లోకల్ క్యాండిడేట్స్కే కేటాయిస్తారు. మిగతా 15% సీట్లు ఓపెన్ కాంపిటీషన్, అంటే ఎవరైనా పోటీపడొచ్చు. వీటితో పాటుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఇలా అన్ని కేటగిరీలకు గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్లు ఉంటాయి. ఓకే, ఇప్పటివరకు ప్రాసెస్ అంతా చూశాం. ఇప్పుడు చివరిగా కొన్ని చాలా ముఖ్యమైన సూచనలు, అలాగే ఈ కోర్స్ పూర్తి చేస్తే మనకు ఎలాంటి అవకాశాలుంటాయో చూద్దాం. ఈ పాయింట్స్ చాలా జాగ్రత్తగా వినండి. 1. అప్లికేషన్ ఫీజు నాన్ రీఫండబుల్. 2. అప్లికేషన్లో ఏదైనా తప్పుడు సమాచారం ఇస్తే మీ రిజల్ట్ క్యాన్సిల్ చేసే అధికారం వాళ్లకుంటుంది. 3. రిజల్ట్స్ వచ్చాక రీవాల్యుయేషన్ పెట్టించుకునే ఛాన్స్ లేదు. ఇంకా అప్లికేషన్లను పోస్ట్ ద్వారా గానీ చేతితో గానీ పంపకూడదు, అంతా ఆన్లైన్లోనే. సో జాగ్రత్త. సరే, ఈ 2 ఏళ్ల డిఎల్ఎడ్ కోర్సుని విజయవంతంగా కంప్లీట్ చేశాక ఏంటి మన ఫ్యూచర్? సింపుల్. మీరు ప్రైమరీ టీచర్ అవ్వడానికి అఫీషియల్గా ఎలిజిబుల్ అవుతారు. అప్పుడు గవర్నమెంట్ టీచర్ పోస్టుల కోసం జరిగే పరీక్షలకు ప్రిపేర్ అవ్వచ్చు, లేదా మంచి ప్రైవేట్ స్కూళ్లలో కూడా మంచి ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. చూశారు కదా, ఏపీ డీఈసీటీ 2026కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. అర్హతల దగ్గర్నుండి మొదలుపెట్టి అప్లికేషన్, ఎగ్జామ్ ప్యాటర్న్, చివరికి ఉద్యోగ అవకాశాల వరకు అన్నీ కవర్ చేశాం. ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది. మరి మీ టీచింగ్ జర్నీని మొదలుపెట్టడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్.